నమస్తే అందరికీ అందరూ మంచిగా ఉన్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ప్రాన్స్ పాలకూర, ప్రాన్స్ ఫ్రై అయితే చేసిన అనమాట. ఇక ఈ చికెన్ మటన్ ఇవన్నీ దీన్ని కొంచెం బోర్ కొడిచి కొంచెం వెరైటీగా ఏదైనా ట్రై చేద్దాం అనేసి ప్రాన్స్ పాలకూర ప్రాన్స్ ఫ్రై అయితే చేసిన అనమాట. కొంచెం వెరైటీగా ఉంటుంది చూద్దాం అనేసి. పాలకూర ఎప్పుడు మటన్లోనే వేసుకొని వండుతాం కదా, వేసి వండుతాం కదా, కొంచెం ప్రాన్స్లో వేసి వండితే ఎట్లుంటుందో అనేసి కొంచెం వెరైటీగా ట్రై చేసిన అనమాట. కానీ టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. ప్రాన్స్ ఫ్రై మాత్రం చాలా సూపర్ అయ్యింది. ఇట్లా నార్మల్గా ఒక ఉల్లిగడ్డ వేసేసుకొని లైట్గా ఏమంటారు మసాలాలు వేసుకొని వండుకొని తింటే బాగుంటుంది. చాలామంది ప్రాన్స్ డీప్ ఫ్రై చేస్తారు, అట్లా చేయకుండా ఇట్లా కర్రీలాగా కొంచెం ఫ్రై లాగా చేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. నాకైతే బాగా నచ్చింది ప్రాన్స్ ఫ్రై అయితే, నాకు సూపర్ నచ్చింది అనమాట. మా టోకీ కూడా ఎంజాయ్ చేస్తుంది. ఆమె ఫస్ట్ తింటుంది అనమాట. ఆమె తిన్న తర్వాత నేను తింటా, ఎట్లా చూస్తుంది చూడు, పక్కనే ఉండి తింటుంది మా టోకీ అయితే ప్రాన్స్కి ఫ్యాన్ అనమాట. చాలా ఇష్టంగా తింటుంది. ప్రాన్స్ అయినా ఫిష్ అయినా ఆమె అయితే చాలా ఇష్టం అనమాట. నాకు కూడా చాలా ఇష్టం అనుకోండి. ఫ్రై అయితే బాగుంటుంది ప్రాన్స్. కొంచెం కర్రీ కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం డీప్ ఫ్రై మాత్రం అస్సలు చేయకండి. ఇట్లా ఫ్రై కర్రీ వండుకొని తినండి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ప్రాన్స్ పాలకూర ఎట్లా అయిందో టేస్ట్ అయితే చూడాలి. మటన్లో వేసి వండితే సూపర్ అవుతుంది, కానీ ఈ ప్రయోగం ఎట్లుందో చూస్తానమాట. టేస్ట్ ఎట్లా అయిందో ట్రై చేద్దామనేసి అయితే వండిన, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నిజంగా చాలా చాలా నచ్చింది నాకు. ఇట్లా కూడా ట్రై చేయొచ్చు. ఒక్కొక్కసారి మేము ప్రాన్స్ పుట్టుకు వండి చూడాలి ఎట్లయితుందో. ట్రై చేస్తా, అది కూడా ఎట్లయితుందో చూద్దాం, ప్రయోగం చేసి చూద్దాం. నార్మల్గా ఫ్రై కర్రీ బిర్యానీ కాకుండా ఇట్లా ఆకుకూరలు వేసి కూడా వండితే కర్రీ ప్రాన్స్ ఎట్లయితుందో టేస్ట్ ఎట్లయితుందో చూడాలి. కానీ ఏదో అనుకున్నా నేను ఎట్లయితుందో అనుకున్నా, కానీ ప్రాన్స్ పాలకూర మాత్రం చాలా టేస్ట్ అయింది, సూపర్ ఉంది. ట్రై చేయొచ్చు. ఇట్లా ఆకుకూరలు కూడా వేసి ప్రాన్స్ వండొచ్చు అనేసి అయితే అనుకున్నా వండినా, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అయింది. వండొచ్చు, ట్రై చేయొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాన్స్లో ఆకుకూరలు వేసి వండడం ట్రై చేయండి, బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది ప్రాన్స్ పాలకూర. మీరు కూడా ట్రై చేయండి అనమాట. అన్నం తినుకుంటా తారక మీద చూస్తే ఆ కిక్కే వేరబ్బా. నాకైతే అన్నం తినడం టీవీ పెట్టుకుని అన్నం తినడం వేరు, తారక మీద చూసుకుంటే అన్నం తినడం వేరు అనిపిస్తుంది నాకు చాలా అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకే కొంచెం కామెడీ ఉంటుంది కదా, నాకు కొంచెం కామెడీ చూడడం ఇష్టం అనమాట. అందుకే టీవీ పెట్టుకొని చూస్తే అది కూడా తారక మేత అన్నమాట. కానీ ప్రాన్స్ పాలకూర చాలా సూపర్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా టోకి మాత్రం ఇచ్చి వాడేస్తుంది అనమాట ప్రాన్స్నే. నేను కూడా ఇచ్చి వాడేసిన అనుకోండి, చాలా సూపర్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దోస్తులం ఒక చెట్టు మీద కూర్చున్నాం కదా. బాయ్ అందరికీ.